Okay. Praise the Lord, everyone. Good evening. It's glad to meet you all once again. మళ్ళా మీ అందరినీ ఈరోజు సాయంత్రం కూడా కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉన్నా. మరి దేవుడు మనతోని ఏం మాట్లాడబోతున్నాడో ఆలస్యం చేయకుండా తొందరగా మరి ఈ సర్వీస్ని ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ as a very soon, so that let us eagerly wait and listen to what God is going to talk. కాబట్టి అందరూ వీలైన వాళ్ళందరూ బైబిల్ తీసుకొని మేము ముందు పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ యువర్ బైబిల్స్, టు కీప్ యువర్ బుక్స్ విత్ యూ, టు కీప్ యువర్ పెన్స్ విత్ యూ. ఇవన్నీ 9 o'clock సర్వీస్ అయితే ఆల్మోస్ట్ మనం అంతా ఫ్రీ ఉంటాం కాబట్టి, ఫ్రీ లేకపోతే ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ కైండ్లీ టేక్ బైబిల్, పెన్, బుక్ అండ్ కీప్ ఇట్ రెడీ, సో దట్ ఈ 1/2 hour 45 minutes అన్న దేవునికి సంపూర్ణంగా మనం ఇద్దాం. ప్రార్థించుకుందాం. లెట్ us start with the word of prayer. Thank you, Jesus. Thank you, Father, Heavenly Father. I praise you. I thank you. I glorify you, Jesus. Lord, you are a God. You are our strength. You are our health. You are our compassion. You are our everything, my Father. మా జీవితంలో సమస్తముగా ఉన్న దేవుడవు నీవే తండ్రి. సమస్త కార్యాలు చేసే దేవుడవు నీవు తండ్రి. మా అందరినీ ప్రభువా మీ పరిశుద్ధ రక్తం చేత కడిగి అభిషేకించే దేవుడుగా మీరు ఈరోజు ఉన్నందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులన్నీ చూసి దానికి జవాబిస్తున్న దేవుడవు నీవే తండ్రి. మా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న దేవుడవు నీవే తండ్రి. మా జీవంలో ఉజ్జీవం ఇచ్చే దేవుడవు నీవే తండ్రి. అయ్యా, మా ఆధారం మీరే తండ్రి. అటువంటి ఒక ఆధారం మా జీవితంలో యేసు నామంలో ఈరోజు రావాలని ప్రార్థిస్తున్నాను. ఒక నూతన కార్యము మా జీవితంలో జరిగించండి తండ్రి. ఒక ఆశ్చర్య కార్యము మా జీవితంలో జరిగించండి. ఎన్నిక లేని ఆశీర్వాదము మా జీవితంపై రావాలయ్యా. కాబట్టి మీ కృప, మీ కనికరము నిత్య నిరంతరముగా మరి పని చేయాలనే విషయంపై మేము ఎంతో ఫోకస్డ్గా ఉన్నాం తండ్రి. కాబట్టి ప్రభా, మీరు చేయాల్సిన కార్యాలన్నీ మా ద్వారా చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం తండ్రి, మీరు మాలో నివసిస్తున్నారు తండ్రి, మేము నీలో నివసిస్తున్నాం. కాబట్టి మేము ఏది అడిగినా సరే అది మీరు చేసే దేవుడు, ఇచ్చే దేవుడు, మా అందరినీ పరిశుద్ధాత్మ దేవుడితో నింపే దేవుడు, ఆదరణకర్తతో నింపే దేవుడు, సహాయకుడితో నింపే దేవుడు. ఆ సహాయకుడు, ఆదరణకర్త మాకు ఆదరణ ఇస్తాడు. ఆ సహాయకుడు మాకు సహాయం చేస్తాడు. ఇలాంటి ఒక గొప్ప సహాయంలో ప్రభువా మమ్మల్ని, మా అందరినీ మూలిగి మా అందరినీ బయటికి తీసుకొస్తున్నందుకు వందనాలు తండ్రి. ఒక గొప్ప ఆశ్చర్య కార్యము నేడే జరుగుతున్నందుకు వందనాలు ప్రభువా. ఒక బలమైన అగ్ని ప్రభువా మా లోపల ప్రవేశించినందుకు వందనాలు. ఒకరికొకరు ప్రవచనాలు చేసుకుంటున్నందుకు వందనాలు. దేవుని పాదాలు మాత్రం పట్టుకునేలాగా మమ్మల్ని చేయనికి వందనాలు. ఏ దైవజనుడిని వెంబడించకుండా, ఏ దైవజనులకి మేము ఫ్యాన్లం కాకుండా తండ్రి, కేవలం యేసుక్రీస్తుని మాత్రమే వెంబడించే ఆ కృపను మాకు దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని మేము ఊరికే ఆ కృప మాకు దయచేయండి తండ్రి. ఏది అడిగినా, ఏది జరిగినా ప్రభువా మీ కార్యము మా జీవితంలో జరగాల తండ్రి. మీరు అనుకున్నది, మీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడాలి. మీరు ఏదైతే కోరుకున్నారో తండ్రి, యేసుక్రీస్తు జీవితంలో జరిగింది తండ్రి. అదేవిధంగా మీరు మా జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాల ప్రభువా. వాటన్నిటిని యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని జయించిండో తండ్రి, మేము కూడా మా సిచ్యువేషన్స్ అన్నిటినీ మేము జయిస్తామే అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అది జరుగుతుంది. అది అవును, ఆమేన్గా కూడా ఉంటుంది తండ్రి. ప్రార్థన విని ఆలకించిన దేవానికే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో, అతి నీతిమంతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, రైట్. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వచనం. 1 Corinthians chapter 15 verse 57. 1 Corinthians chapter 15 verse 57. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. But thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. చూడండి, దేవునికి వందనాలు. ఎందుకు బ్రదర్ దేవునికి వందనాలు అంటే, మన దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడంట. యేసుక్రీస్తు ద్వారా మనకి ఈరోజు అవునా విజయం అనేది రెడీగా ఉంది. విక్టరీ ఈజ్ రెడీ ఫర్ అస్ టుడే. ఈవెన్ టుడే ద విక్టోరియస్ గాడ్ ఈజ్ రెడీ టు గివ్ అస్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. బట్ బిఫోర్ యూ గెట్ విక్టరీ, what I personally feel is we need wisdom.
విజయము అనేది దేవుడు ఎలా ఇస్తాడంటే జ్ఞానం ప్రకారంగా ఇస్తాడు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మన జీవితంలో మనము మరి బతకడానికే మనం ఉపయోగించాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జ్ఞానము. ఈ జ్ఞానమును బట్టి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తలంపులు, నీ యొక్క జ్ఞానంని పరలోకం నుంచి తెచ్చుకుంటావో ఏం జరుగుతుందంటే దట్ విజ్డమ్ విల్ మేనిఫెస్ట్ గాడ్స్ విల్. ఖురాఫత్ ఆలోచనలు వేరు, జ్ఞానం వేరు. హుషారితనం వేరు, జ్ఞానం వేరు. సింపుల్గా చెప్పాలన్నట్టు దేవుడు హుషారి అంటారు, అది వేరు, జ్ఞానం వేరు. ఇప్పుడు జ్ఞానంని కలపొద్దు. హుషారు లెక్కలు చేస్తూ ఉంటాం మనం కొన్ని ఏరియాలలో, కొన్ని ప్రాంతాలలో కొంతమంది మనుషులతోటి. దానికి జ్ఞానంకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఎప్పుడూ ఒక స్టోరీ చెప్తా ఉంటాను. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ముస్లిం సహోదరుడు నిజంగా ఒక విషయం తెలుసుకోవాలని కోరుకున్నాడంట. ఏంటంటే తండ్రి అయిన దేవుడికి భార్య లేనిది కొడుకు ఎలా పుట్టిండు, పరిశుద్ధాత్మ ఎలా వచ్చిండు అన్న ఒక ప్రశ్న అడిగిండట. అయితే పాస్టర్ ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే, నువ్వు నన్ను శోధించనీకి అడుగుతున్నావు, ఇది దేవుడు హుషారీ క్వశ్చనా లేకపోతే నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావు, హుషారితనం చేయాలనుకుంటున్నావా నాతోని, లేకపోతే నువ్వు నిజంగా కోరుకునే. సో రెండు విషయాలు ఉంటాయి. ఏంది, ఒకటి నిజంగా మీరు తెలుసుకునేది, ఇంకొకటి ఏంటంటే హుషారితనం చేసేది. యేసుక్రీస్తు ముందు ఒకడు వచ్చి నేను పరలోకం రావాలంటే ఏం చేయాలా, దేవుడిని ఎలా స్తుతించాలా అని అడుగుతాడు. హుషారితనం నీకు తెలియదా అని అడుగుతాడు దేవుడు. ఎట్లా స్తుతించాలా దేవుడిని నీకు తెలియదా అని దేవుడు ప్రశ్నిస్తాడు. గాడ్ విల్ క్వశ్చన్, డోంట్ యూ నో, నువ్వు ఒక పాస్టర్వి, నువ్వు బైబిల్ చదువుతావు, నీకు తెలియదా దేవుడిని ఎలా స్తుతించాలా? సో శోధించేటట్టు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. కొంతమంది అడుగుతారు అనమాట. ఆన్సర్ తెలిసినా కూడా, బ్రదర్ ఇది ఎందుకు బ్రదర్ అంటే, నేనేమన్నా ఆన్సర్ కాదు బ్రదర్, ఇదే నాతోనైతే జరగలే. కొంతమంది పాస్టర్స్ నాతో షేర్ చేస్తావు, వాళ్ళకి హర్ట్ అయిపోతూ ఉంటుంది. నేను అన్నా, నువ్వు హర్ట్ అవ్వకు, నువ్వు నేర్చుకో, కావాలంటే అది సత్యం ఉంటే నువ్వు నేర్చుకో. కానీ అలా దేవుడు సరి చేసే వాళ్ళతో నీ హ్యాండిల్ చేయడానికి నీ జ్ఞానం ఉండాలి. ఎవరన్నా ఉండొచ్చు. ఈ జ్ఞానం అనేది నీ వెలుగుని బయటికి తీసుకొస్తుంది. అయితే ఆ పాస్టర్ వెంటనే ఆ ముస్లిం సోదరుడికి అన్నాడు, నువ్వు నిజంగా తెలుసుకోవాలంటే నేను నీకు ఆన్సర్ చెప్తా. సూర్యుడికి భార్య ఉందా? లేదు. సూర్యుడికి భార్య లేదు, సన్కి వైఫ్ లేదు. వైఫ్ లేనప్పటికీ వెలుగు ఇస్తుంది, వెలుగు అనే కుమారుడిని ఇస్తుంది, కాంతి అనే కుమారుడిని ఇస్తుంది, ఆ కాంతి ద్వారా వచ్చే వేడి అనే ఆత్మని ఇస్తుంది. అవునా? సూర్యుడిలో ఏముంటుంది? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది. అవునా? సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు అని అడుగుతావు నువ్వు. సూర్యుడికి లైట్ ఎడికెళ్ళి వస్తుంది బ్రదర్ అని అడుగుతారు ఎవరన్నా? సూర్యుడికి హీట్ ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్ అని అడుగుతారు ఎవరన్నా? అడగరు. అదేవిధంగా దేవుడు ఉన్నాడు. సూర్యుడికి ఏ విధంగా అయితే వెలుగు ఉందో అదేవిధంగా దేవుడికి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ వెలుగుకి ఏ విధంగా అయితే ఎండ బ్రదర్ చాలా హీట్ బ్రదర్ అని మనము వేడిగుంది అని ఎలాగైతే అంటామో, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. త్రియేక దేవుళ్ళు ఉన్నారు. ఈ సత్యం ఎరిగిన తర్వాత అతను నిజంగా తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి తృప్తి పొందుకొని, ఆ జవాబుతో తృప్తి పొందుకొని ఆ సహోదరుడు బయటికి పోయినాడు. అదేవిధంగా టు హ్యాండిల్ ద స్టఫ్ ఇన్ యువర్ లైఫ్ యూ నీడ్ టు క్యారీ విజ్డమ్. నీ జీవితంలో నీకు జ్ఞానం కావాలా. ముందు నువ్వు ప్రవచించాలా, బ్రదర్ నాకు వరాలు కావాలా, ప్రేయర్ చేయండి అని అంటారు. ఓకే, నాకు చాలామంది చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు కొన్ని తప్పు కన్ఫెషన్స్ ఉంటుంది, కారణము జ్ఞానం ఉండదు. ఇంట్లో ఏమైనా అయిపోతే వెంటనే బ్రదర్ ఇది చేతపడే బ్రదర్ నాకు తెలుసు అని అంటారు. జ్ఞానం ఉంటే అలాంటి మాటలు, ఎందుకంటే నీ నోటి ద్వారానే నువ్వు చేతపడిని తీసుకొని వస్తావని నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇఫ్ యూ కీప్ ఆన్ కన్ఫెసింగ్ విచ్ క్రాఫ్ట్ బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ యూ, and you are removing that Holy Spirit and keeping that evil spirit, and you are going on confessing. Whatever you speak through your mouth, నీ నోటిని తెరిచి ఏదైతే నువ్వు పలుకుతావో అది జరుగుతుందని నేను లక్షల సార్లు చెప్పిన. When you say it's a witchcraft, it will be a witchcraft. When you believe in faith, విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో అక్కడ అద్భుతం అనేది నువ్వు చూస్తావు. ఇప్పుడు ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, పౌలుని పాము కాటేసినప్పుడు పాముని తీసేసి ఇలా పడేసి ఆయన పనులు చేసుకుంటా ఉన్నాడు.
కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఏం పాపం చేసిండో, ఏం చేతపడో, ఎవరన్నా చేతపడి పామును పంపించిండేమో, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ డోంట్ బీ ఇన్ యువర్ ఓన్ అజంప్షన్స్, బికాస్ ద ఓన్ అజంప్షన్స్ ఇట్ విల్ కరప్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో దేవుడు నీకు దూరం వెళ్ళిపోతాడు. దేవుడు పీछे हट जाते, अपना भगवान पीछे हट जाते. యూనో ఎప్పుడు నా స్కూల్ టైంలో నాకు ఇది గుర్తు, ఇప్పుడైతే అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. స్కూల్ చదువుతుంటే క్లాస్లో ఒక మెథడ్ చెప్తారు. ఆ మెథడ్ చెప్తే మనం చేసుకొని పోతే ఆ మెథడ్ టఫ్గా ఉంటుంది మనకు మ్యాథ్స్. ట్యూషన్ సార్ ఏమో కొంచెం ఈజీగా చెప్తాడు, ఇట్లా చేసారా ఈ ఫార్ములా చేసే నీకు మొత్తం మార్క్స్ వచ్చేస్తుంది అని అంటాడు. నేను ఇదే మెథడ్ రేపు పోయి క్లాస్ వర్క్లో చేస్తే ఆ సార్ నన్ను తిడతాడు, ఎవడరా నీకు చెప్పింది ఈ మెథడ్ అంటే, నా ట్యూషన్ సార్ చెప్పిండంటే మనకి ఇంకా మండుతుంది. అవునా కదా? ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆల్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే నేను చెప్పిన మెథడ్ ఇది నువ్వు చేయాలా, అప్పుడే నీకు మార్క్స్ ఇస్తా. మార్క్స్ వాడేస్తుండా, నేను వేస్తున్నాను. అలా వెన్ ట్యూషన్ సార్ ఇన్వాల్వ్ అవుతే క్లాస్ సార్ ఏమంటున్నాడు, మన టీచర్ ఏమంటున్నారు, నేను పక్కకి వెళ్ళిపోతా అంటున్నాడు. అదేవిధంగా నువ్వు సైతానుని మాటలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే దేవుని మాటలు వెనుకకి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడుగా అవుతావో, నువ్వు ఓవర్కమ్ చేయాలంటే కన్ఫెషన్ అనేది చాలా ముఖ్యము, ప్రాముఖ్యము. నువ్వు ఏది కన్ఫెస్ చేస్తున్నావు, ఏది పలుకుతున్నావు అదే ముఖ్యం. ఏందో బ్రదర్ నా లైఫ్లో ఇది జరిగేటట్లేదు, నా లైఫ్ ఇంతే బ్రదర్, నా బతికింతే బ్రదర్, నేను బిచ్చపోన్లా బతుకుతా బ్రదర్. ఒక దైవజనుడు అడిగాడంట ఒక అమ్మాయి వచ్చి ప్రేయర్ చేయండి పాస్టర్ అని అన్నదా. సరే బిడ్డ ఏం ప్రేయర్ చేయాలంటే నాకు పెళ్ళి అయిపోవాలా. సరే పెళ్ళి కొడుకు ఎట్లుండాలా అని అడిగినప్పుడు, ఎవడని ఉండని బ్రదర్, ఒక మొగాడు అనేది ఉంటే నేను పెళ్ళి చేసుకుంటాను. ఎందుకు అట్లా అంటే, నేను అలసిపోయినా బ్రదర్, వెయిట్ చేసి నేను అలసిపోయినా, నా జీవితంలో ఒక అద్భుతం జరగదా అని వేచి ఉండి నేను అలసిపోయినా బ్రదర్ ఉన్నప్పుడు, సరే నువ్వు ఒక పని చేయమ్మా, దేవుడు గొప్పవాడు కాబట్టి నువ్వు పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని నీ భర్త నీకు ఎట్లుండాలా నువ్వు ఉట్టిగా రాయి. నువ్వు రాయడం వల్ల నీకు పెళ్ళి అయితే అవ్వాలని నేను ప్రేయర్ చేస్తాను, కానీ నువ్వు ఉట్టిగా రాయి, నీ మనసులో ఉన్న మాట ఎట్లుండాలి. ఆమె అన్నీ రాసిండు. ఇంత ఉద్యోగం ఉండాలా, ఇంత జీతం ఉన్నా పర్వాలేదు నేను మేనేజ్ చేస్తా, ఇంత హైట్ ఉండాలా, ఇంత వెయిట్ ఉండాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలి. లాస్ట్కి ఏం రాసిందంటే, హీ షుడ్ బీ లైక్ షారుఖ్ ఖాన్ అని రాసింది. అంటే ఆమెకి ఆశ ఉండే, ఇలాంటి మొగుడు నాకు రావాలా, ఇలాంటి అందమైన హస్బెండ్ నాకు రావాలా, ఇంత హైట్ ఉన్న హస్బెండ్ నాకు రావాలా, ఇప్పుడు ఇట్లున్న హస్బెండ్ రావాలా, ఈ ఉద్యోగం చేసే హస్బెండ్ నాకు ఉండాలా అన్న ఒక జ్ఞానం ఉండే. కానీ ఆ పరిస్థితులను బట్టి అందరు కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఏంది 25 ఏళ్ళు వచ్చిందంటే ఇక ఆమె అమ్మాయి కాదు, ముసలామె ఇంటికి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగి ఆ మాటలు కన్ఫ్యూజ్ చేసి ఏంది ఇంకా పెళ్ళైతేలే అని చెప్పి ఏం చేస్తారంటే ఒక శాపం అనేది విడుదలైపోతుంది. ద కన్ఫెషన్స్ గెట్స్ బిల్డెడ్ అప్. మీరు ఏదైతే పలికి దాన్ని కడుతున్నారనమాట. నువ్వు ఏదైతే అయ్యో నాకు చేతనైతలే అంటే ఈరోజు చేతులు నొప్పి, రేపు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, నాకు చేతనై రేపు నడుము నొప్పి వచ్చేస్తుంది. గర్దించే జ్ఞానం ఎక్కడ పోయింది? 57వ అధ్యాయంలో దేవుడు 57వ వచనంలో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను నీకు విజయాన్ని ఇస్తాను అంటారు. ఐ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నౌ హౌ మెనీ మౌత్స్ ఆర్ కన్ఫెసింగ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు నామంలో ఎంతమంది ఈరోజు మనం విజయాన్ని పలుకుతున్నాం? మన ఆర్థిక వ్యవస్థలు ఉండొచ్చు, మన బిజినెస్లు ఉండొచ్చు, మన జాబ్లు ఉండొచ్చు, మన కెరియర్లు ఉండొచ్చు, మన ఫ్యూచర్లు ఎంతమంది మనము మరి ఆ విజయాన్ని ప్రకటిస్తున్నాం? కన్ఫెస్ ఎంతమంది చేస్తున్నాం ఈరోజు? యూ నీడ్ టు కన్ఫెస్ టు ఓవర్కమ్. హల్లెలూయా. నీవు జయించడానికి నీవు కన్ఫెస్ చేయడం చాలా ముఖ్యం అంట. వాట్ యు కన్ఫెస్ విల్ కమ్ టు పాస్. నువ్వు ఏదైతే కన్ఫెస్ చేస్తూ ఉంటావో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీ కన్ఫెషన్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏది పలుకుతున్నావో ద డెత్ అండ్ లైఫ్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద, అంతే. మరణము జీవము దేని మీద ఉంది? దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలా? సంఘానికి రావాలా, దేవుని జ్ఞానం పొందుకోవాలి. ఎందుకు సంఘానికి రావాలంట అంటే, బికాజ్ ఆ అగ్ని అనేది ఎప్పుడు అంటుకొని ఉండాలా మీకు. అగ్ని అనేది ఎప్పుడు అంటుకొని ఉండాలా మీకు. అగ్ని నుంచి దూరం కనుక మీరు వెళ్ళిపోయినారనుకోండి, దుకాణం బంద్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లమ్స్, అడుగడుగున పెద్ద ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దేవుడిని విడిచిపెట్టకండి. దేవుని యొక్క కాళ్ళు పట్టుకున్నారంటే విడిచిపెట్టొద్దు. అలాంటి బిడ్డలుగా మీరందరూ మారాలి.
యూ నీడ్ టు హోల్డ్ గాడ్స్ లైక్. దేవా నన్ను ఆశీర్వదించేదాకా. మిరకల్ అయిన తర్వాత మనం వెళ్ళిపోవద్దు దేవుని బిడ్డలారా. మిరకల్ చూసిన తర్వాత దేవునిలో ఆగాల మనం. ఎందుకంటే ఆ ఒక్క అద్భుతం చూసి మనం వెళ్ళిపోతే ఆ ఒకే అద్భుతంతో ఆగిపోతాం మనం. ఎప్పుడైతే దేవునితో మనం కొనసాగుతూ ఉంటామో దేవుడు మనల్ని ప్యారలల్గా తీసుకుపోతూ ఉంటాడు. హీ విల్ బి లిఫ్టింగ్ అస్, హీ విల్ బి లిఫ్టింగ్ అస్, హీ విల్ బి లిఫ్టింగ్ అస్. దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు శోధిస్తాడు. నువ్వు ఆ పరీక్ష శోధన అని కూడా నువ్వు ఆ టెస్ట్ పాస్ అవ్వాలను. అవునా? ఆ టెస్ట్ పాస్ అవ్వకపోతే నీ లైఫ్లో యు వోంట్ బీ సక్సెస్ఫుల్. బికాస్ ద మౌత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంటికి పోయినా నేను ఆమెకి తెలియదు అనమాట, నేను పాస్టర్ అని తెలియదు. ఏదో పిల్లోడు వచ్చి కూర్చున్నాడు అని అనుకోగానే ఆమె వచ్చి వీళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ గురించి అన్నీ మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అన్నీ బూతులే. ఇక నన్ను న్యాయం అడుగుతుంది కదా బ్రదర్, నేను చెప్పేది ఏమన్నా తప్పు ఉందా బ్రదర్ అంటుంది. నేనేమంటా తల ఊపుతున్నా. ఆమె అంత డేంజర్గా మాట్లాడుతుంటే నాకు చేతులు కలిసి షివరైపోయినాయి. ఒక చిన్న ఏరియాలో పోయినా అనమాట నేను ఆమె అట్లా ఇట్లా అని తిడుతుంది. వాళ్ళ కొడుకుని వాళ్ళని అందరినీ పట్టి తిడుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో కూతురు వచ్చేసి మరి వాళ్ళ కూతురేమో దేవుని గురించి బోధిస్తూ ఉంటుందంట వీళ్ళ అమ్మకి. ఆమె బైబిల్ కాలేజ్ చేయాలని ఉంది. ఆమె చెప్తూ ఉంటుందంట, మమ్మీ నువ్వు ఇలా మాట్లాడకు, మమ్మీ నువ్వు ఇలా ఉండకని. మా ఇంట్లో ఉన్న పాస్టర్ అమ్మ అని అంటుంది. నేను గమ్మునున్నా. లాస్ట్కి వీళ్ళు కూడా ఉండి వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు హోస్ట్లో లేరు, నవ్వుకుంటున్నారు ఆ మాటలకి. నేను ఎవరింటికి అయితే పోయినాను, దే ఆర్ లైక్ తెలిసిన వాళ్ళు అనమాట. సో ఒక చిన్న ఇష్యూ అయితే ప్రేయర్ కోసం పిలిచారు అలా. సో వాళ్ళు హోస్ట్లో లేరు. దాని తర్వాత తమ్ముడు కూడా సేవలు ఉంటారు, ఆయన కూడా పాస్టర్ అని చెప్పగానే చూసిన బ్రదర్ నా నోరు ఇంతసేపు తెరిపించి ఇప్పుడు పాస్టర్ అని చెప్పారు. the acting is different in front of a man of God. నా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి ఇలాంటివి. నేను ఒక ఏరియాకి పోయేవాడిని, సిక్ విలేజ్ దగ్గర. అలా నా బండి సప్పుడు వినిపించి కొంతమంది గుర్తుపడతారు నన్ను. ఓకే, అప్పుడు మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది, నేను మళ్ళీ పోవడం ఆపేసా. అక్కడ పోతుంటే బండి సప్పుడు అప్పటిదాకా ఇష్టం వచ్చిన నీళ్ళు వస్తుంది. ఆ రోజు సాటర్డే రోజు నీళ్ళు వచ్చిందంటే కథం. ఒక్కొక్కరు ఏం తిట్టుకుంటారంటే అట్లా తిట్టుకుంటారు, మామూలుగా తిట్టుకోరు అసలు. నీళ్ళు నింపుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిడతారు. నా బండి సప్పుడిని నేను ఒక ఇంటి దగ్గర ఆపుతా. ఇక అది అన్నీ పక్కనే ఉంటాయి, ఒకే ఇల్లు లాగా ఉంటుంది, ఏరియా మొత్తం ఆడనే ఉంటుంది. అందరూ బ్రదర్ ప్రేయర్ చేస్తున్నావు నా కొరకు అని అంటది. ఇప్పటిదాకా వాడు పచ్చి బూతులు తిట్టింది నీళ్ళోడిని. బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్ నా కోసం అని ట్యాంకులు పట్టుకొని వచ్చి ఇట్లా మోకరిస్తారు ఆ రోడ్డు మీదనే. వాళ్ళు బ్రదర్ ప్రేయర్ బ్లెస్సింగ్ చేయండి అంటారు. వాళ్ళ లాంగ్వేజ్లో ఏమో బ్రదర్ బ్లెస్సింగ్ చేయండి, మాకు బ్లెస్సింగ్ చేయండి అంటారు. సరే నేను కూడా ప్రార్థన చేసి పంపిస్తా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే మాట్లాడడం వల్ల మైట్ బి సంతోషపడుతున్నావేమో, అది రుబాబా అనుకుంటున్నారేమో, లేకపోతే నేను ఇట్లా రాబ్బాయి అని అనుకుంటారో. ఓకే, అదంతా కరెక్టే, నేను కాదంటలే. కాకపోతే అవి పలకడం వల్ల అది నీ ఇంట్లో మేనిఫెస్ట్ అవుతుంది కదా. వెన్ యు ఆర్ స్పీకింగ్ సచ్ థింగ్స్ దట్ ఈస్ గెటింగ్ మేనిఫెస్టెడ్. హౌ డేంజర్ ఇట్ ఈస్. నువ్వు ఒక పరాయి స్త్రీ యొక్క భర్తని నువ్వు చెప్పినప్పుడు, నిజంగా ఆ భర్త అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఆమె అక్క ఏం ప్రాఫెసీ చేసినావు అక్క అని అంటదా, లేకపోతే నేను చెప్పిస్తుందా? ఏమండి, విల్ షీ సే వాట్ అ ప్రాఫెసీ ఉమెన్ ఆఫ్ గాడ్ అంటదా? ఆమె నీ కొడుకు మీద కూడా ప్రాఫెసీ చేస్తాడు, పనికి రాకుండా పోతాడని. నీకు ఆ ప్రాఫెసీలు కావాలన్నా, అలాంటి జీవితం కావాలంటే నువ్వే చేసుకోవచ్చు కదా నీ జీవితాన్ని నాశనం. దేవుడు ఎందుకు దానికి? కానీ మంచిగా ఉండాలంటే యు నీడ్ టు స్టాప్ కన్ఫెసింగ్ సర్టన్ థింగ్స్. కొన్ని చేదైన విషయాలు మీరు ఆపుకోవడం చాలా ముఖ్యం. దేవుడు ఎందుకు రాంబాబు గారు ఒక మాట పెట్టారు. ఆయన ఏమని అన్నారంటే, డోంట్ కీప్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అని అన్నారు. నీ టెన్షన్లో నువ్వు బూతు మాట్లాడు, నువ్వు కోప్పడు కానీ బూతులు మాట్లాడకని అంటాడంట ఆయన. ఏంటంటే బూతులు అనేది డేంజర్. అవి భూతము నుంచి వచ్చే మాటలు, ఆ సైతాన్ నుంచి వచ్చే మాటలు. అవి సైతాన్ మాటలు మాట్లాడొద్దు, సైతాన్కి సంబంధించిన మాటలు మాట్లాడొద్దు. డోంట్ యూజ్ సర్టన్ వర్డ్స్ బికాస్ దోస్ వర్డ్స్ విల్ మేనిఫెస్ట్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ మెస్డ్ అప్. నీ జీవితం నాశనం అయిపోతుంది రేపు ఉదయం అలాంటి మాటలు నువ్వు మాట్లాడడం వల్ల. కాబట్టి ఇలాంటి వాటికి కూడా కొంచెం దూరం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ నోరు, మనం ఆ రోజు చూసుకున్నాం, ఇదే నోరు దేవుణ్ణి స్తుతిస్తుందంట, ఇదే నోరు అబద్ధం మాట్లాడుతుందంట. అబద్ధం మాట్లాడే నోటితోనే స్తుతిస్తావా దేవుణ్ణి? బ్రష్ చేయకుండా అన్నం తింటారా? తినే ఉంటారు కొంతమంది.
మిమ్మల్ని అనట్లే, చెప్తున్నా. ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రష్ చేయకుండా తినేస్తారు. అవునా? పొద్దున్న లేవగానే తినేసి ఛాయ్ తాగేసి స్నానం చేసిన తర్వాత బ్రష్ చేయాలి ఆఫీస్ పోయే ముందు. ఇట్లా కూడా ఉన్నారు కొంతమంది. ఇట్లా దీస్ ఆర్ ద వల్గర్ థింగ్స్. దేవునికి నచ్చనటువంటి విషయాలు అనమాట ఇవి. దేవుడు తీసుకోలేనటువంటి విషయాలు. బూతులు దేవుడు తీసుకోలేడు. ఎందుకంటే అది భూతం నుంచి వచ్చే మాటలు, సైతానుడు నుంచి వచ్చే మాటలు. ఎందుకంటే సంఘాలలో కొన్ని సంఘాలలో వాలంటీర్లు మాట్లాడడం చూసిన నేను, కొంతమంది మనుషులు మాట్లాడడం చూసిన నేను. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొన్ని దైవజనులు కూడా వాళ్ళని జడ్జ్ చేయట్లేనే ఉన్నమాట చెప్తున్నా. స్టేజ్ మీద మాత్రం ఆత్మలు ఉండడము ఇంపార్టెంట్ కాదు, అవి పనికిరాని మాటలు అవి. స్టేజ్ కింద కూడా ఒక ఇంటికి పోతేనే ప్రైజ్ ద లార్డ్ అని ఇట్లా ఆ సౌండ్తో నువ్వు మాట్లాడితే నువ్వు పాస్టర్ అని చెప్పాల్సిన అవసరం లే. I never carry that appearance, but I carry the spirit. Same way, I want you all also to carry the spirit rather than carrying the appearance. కొంతమంది ఆ పలానా దైవజనుడులా నేను అయిపోలే, దినకరన్ గారులా మాట్లాడుతుంటారు. ఈ పలానా దైవజనుడు, ఆ దైవజనుడు, ఈ దైవజనుడులాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన జుట్టు ఇట్లే చేస్తే ఈయన కూడా ఇట్లా చేసుకుంటాడు, ఆయన గుండు కొట్టుకుంటే ఈయన కూడా గుండు కొట్టుకుంటాడు, ఆయన వైట్ షర్ట్ వేసుకుంటే ఈయన కూడా నెక్స్ట్ డే వైట్ షర్ట్ వేస్తాడు, ఆయన కాళ్ళు లేపితే ఈయన కూడా కాళ్ళు లేపుతాడు, ఆయన ఎక్సర్సైజ్కి పోతే ఈయన కూడా ఎక్సర్సైజ్ పోతా అంటాడు. ఇది వద్దంటున్నా నేను. ఓకే, యూ డోంట్ బీ అ ఫాలోవర్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, బీ అ ఫాలోవర్ ఆఫ్ గాడ్ త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. బీ అ ఫాలోవర్ ఆఫ్ గాడ్ త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. బీ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక దూతని పంపించి ఎలాగైతే పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చిండో, ఈరోజు ఒక దూత అనే దైవజనుడు నిన్ను ఇంటికి వచ్చి నిన్ను చెరసాల నుంచి విడిపిస్తున్నాడు. కాకపోతే ఆ దైవజనుడిని పట్టుకో, ఆ సంఘానికి పో, కానీ అవునా సహవాసం అనేది విడిచిపెట్టకు, అంతేగాని అతను ఫాలోవర్ అయిపోకు. అవునా? నేను అందుకని ఐ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీథింగ్. నాకు కావాల్సిన కంటెంట్ పోవాలి. ద కంటెంట్ షుడ్ గో ఇన్ యువర్ మైండ్స్. మీ నరాల్లో, మీ తలంపుల్లో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ కంటెంట్ పోవాలా. ప్రార్థన కూడా మనం ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం పలానా విషయానికి కట్ అండ్ రైట్గా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం అధికారం కలిగి ఉన్నాం, అధికారంతో ఉన్నాము. యేసు నామంలో యేసయ్య పలానా విషయం జరిగించండి అని అన్నప్పుడు జరిగిస్తాడంట దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో ఏది అడిగినా దేవుడు అది మనకు చేస్తాడంట. హల్లెలూయా. God will do such things in our church, in our house, in our finances, in any area of the life. If we ask in the name of Jesus Christ, He will do it. రోజు దినాధ్యాయాలు ఇస్తున్నా, చాలామంది కష్టపడి కింద మీద పడి చదివేస్తున్నారు. ఆ చదవడం వల్ల వాళ్ళకి ఎన్నో మార్పులు చూస్తున్నారు, చేంజెస్ చూస్తున్నారు వాళ్ళు. నేను అంటున్నా, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ టు ఓవర్కమ్ దీస్ థింగ్స్. లూకాసు వార్త 11వ అధ్యాయము 21-22 చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 21-22. Luke chapter 11 verse 21 and 22. Luke chapter 11 verses 21 and 22. 21 and 22. When a strong man armed keepeth his palace, his good hands are in peace. His goods are in peace. But when a stronger than he shall come upon him and overcome him, he taketh from him all the armor wherein he trusted, and divided his spoil. నీకంటే బలమైన వ్యక్తి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఒక డివైడ్ ద స్పాయిల్ అనేది అయిపోతుంటుంది. నువ్వు బలవంతుడు ఉండొచ్చు. అప్పుడు నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తుకుంది, బేబ్లేడ్ అని ఒకటి వచ్చేదనమాట. బేబ్లేడ్, దానికి ఒక ప్లాస్టిక్ది ఒకటి దారిలో ఉంటుంది, దాని కింద ఇట్లా బొంగరంలాగా ఉంటుంది, దాన్ని ఇలా ఫిక్స్ చేసి ఇలా గుంజితే అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరిది ఫస్ట్ ఆగిపోతే వాళ్ళు ఓడిపోయినాను. సో 2 టీమ్స్గా డివైడ్ అయిపోయినాం. అదొక చాలా సీరియస్ మ్యాచ్ మాకు. మీకు తెలియదు దాని గురించి, ఈ సంవత్సరాలు ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు దాని ఎంత పెద్ద సీరియస్ మ్యాచ్ అదని. ఇప్పుడు ఆ బేబ్లేడ్ని 2 ఆపోజిట్ టీంలు అది ఇలా గుంజుతూ ఉంటే నాకు ఆపోజిట్ ఉన్నవాడు గెలుస్తూ ఉన్నాడు కంటిన్యూస్గా. నేను ఆడట్లేదు, నా పక్కన ఇంకొకటి ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గరనే ఉంది.
వాళ్ళు గుంజి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. దాని తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఏ చల్లరాబాయి వీడు ఓడిపోతుండని చెప్పి అక్కడ వెళ్ళిపోతున్నారు. అందరూ అక్కడ వెళ్ళిపోయినారు. నేను మాత్రం అంటే నేనని చెప్పట్లే, కానీ నేను ఒక్కడనే అక్కడ ఉండే వాడితోటి. వాడు లాస్ట్ వరకు వాడు లాస్ట్ మ్యాచ్ అనేది మెయిన్ మ్యాచ్. వాడి నోట్తోనే ఒక రాయి వేసుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు దాకా అయింది మ్యాచ్, వదిలేసారా, ఇప్పుడు ఇది లాస్ట్ మ్యాచ్, నువ్వు గెలిచినావంటే నేను అసలు ఆ మాట వాపస్ తీసుకుంటాను. వీడు సీరియస్గా ఈ లాస్ట్ మ్యాచ్ వాడు గుంజిండు వీడు గుంజిండు ఆడుతున్నారు. అది 2 కొట్లాడుకుంటున్నాయి. ఈసారి ఏమైందంటే లాస్ట్ మ్యాచ్కి వాంద ఆగిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఉరికిపోయిన వాళ్ళందరూ షాక్. అరే ఇన్ని మ్యాచ్లు వీడే గెలిచిండు, ఒక్క మ్యాచ్ వీడు గెలిచి వీడు విన్నర్ అయిపోయింది. అలా నీ జీవితంలో కొన్ని విషయాలు ఈడ మిరకల్స్ అవుతలేవు, నాకు హీలింగ్ అవుతలేవు, నువ్వు ఆడ ఉరికినావు అనుకో, ఆడ ఉట్టి నీకు హీలింగ్ మాత్రమే అవుతుంది. కానీ పెద్ద బంపర్ ఆఫర్ అనేది నువ్వు ఉన్న స్థలంలోనే నీకు దొరుకుతుంది. వాక్యం దొరికే చోట ఉరుకు. నేను అదే అంటున్నా, యూ రన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రన్ వేర్ యువర్ స్పిరిట్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. డోంట్ రన్ ఫర్ ఫేమ్, నేమ్, ప్రైడ్. ఈరోజు పొద్దున్న చెప్పినా కదా, ఆ ప్రైడ్ గీడ్ దీని గురించి ఉరకకు. నువ్వు నీ చర్చ్ పేరుని పెద్దగా చెప్పుకొని ఉరకకు. చాలామంది నన్ను అడుగుతాను, బ్రదర్ ఏ చర్చ్ బ్రదర్? ఎందుకు? నా చర్చే, నా బాడీ. ఒక ఆవిడ అడిగింది నన్ను, దైవ జనరల్, ఎవరు మీ ఆత్మీయ తండ్రి అంటే యేసుక్రీస్తు అన్నా నేను. అంతే కదా, ఎవరిని ఆత్మీయ తండ్రి యేసుక్రీస్తు అన్నాను. అలా కాదు బాబు, ఎవరు మీకు నేర్పించారంటే పరిశుద్ధాత్మ నేర్పించిందని. నిజమేనండి, నాకు నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడే నా నాలుకను ముట్టి, మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడే నా నాలుకను ముట్టి నాకు జ్ఞానం ఇచ్చి చదివించి ఈరోజు మీకు బోధించే కృపను దేవుడు నాకు ఇచ్చిండు. లేకపోతే 23 ఏళ్ళ పిల్లగాని ముంగట మీరేడ కూర్చొని ఉంటారు? యు హావ్ సీన్ సంథింగ్, దట్స్ వై యు ఆర్ సిట్టింగ్. ఇఫ్ నాట్, వై విల్ యూ సిట్? మీరెందుకు కూర్చుంటారా? దేవుని కృప, దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని శక్తి ఉన్నందుకే కదా. 12 వయసున్న యేసుక్రీస్తుతోనే వీళ్ళందరూ కూర్చొని, అవునా 12 వయసున్న యేసుక్రీస్తుని పక్కకు పోయి ఆడుకోరా అని చెప్పకుండా వీళ్ళందరూ కూర్చొని, సంఘ పెద్దలందరూ కూర్చొని వాక్యం వింటున్నారంట. అది మహిమ కాదా? ఎల్లప్పుడూ బోధించని ఒక కొత్త మర్మము వాళ్ళకి దొరుకుతుందంట. ఈజ్ ఇట్ నాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఎస్ ఇట్ ఈస్. అదే చెప్తున్నా దేవుని బిడ్డలారా, యు నీడ్ టు ఫోకస్ ఆన్ వన్ వర్డ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఒక వ్యక్తి బలముగా వచ్చిందంటే వాడు అన్నీ తీసుకుంటాడు. సో నీ ప్రార్థన జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన దేవుడు రేపు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కాకపోతే నువ్వు కాంప్రమైజ్ అయిపోయి, అవునా ఈ మిరకలు అయిపోతే చాలు అని వెళ్ళిపోవడము, మళ్ళీ ఆడబోయి రింగ రోజు ఆడి మళ్ళీ ఈడికి వచ్చి బ్రదర్ ప్రేయర్ చేయండి, ఇదంతా పనికి రాదు. ఒక్కసారి ఒక అద్భుతం చూసినావు, ఒక్కసారి ఒక ఆశ్చర్యకార్యం చూసినావా, ఒక్కసారి నీ మనసు సమాధానం కలిగిందా, అదే వాక్యం వింటూ ఉండు, అక్కడనే పోతూ ఉండు. ఇలాంటి కార్యాలు మీరు చేస్తూ ఉంటే ట్రై టు బీ స్టెబుల్ ఇన్ ద స్పిరిట్, ట్రై టు రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ట్రై టు రిసీవ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ట్రై టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్. అండ్ రియల్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బీ అన్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ దేవుని వాక్యం అనేది ఒక ఇంపాక్ట్ తీసుకురావాలా. షుడ్ బ్రింగ్ అన్ ఇంపాక్ట్ టు యూ. హల్లెలూయా. నీ లైఫ్లో ఒక చేంజెస్ తీసుకురావాలా. షుడ్ బ్రింగ్ ఇంపాక్ట్ టు యూ. లేకపోతే వేస్ట్. డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. 12:4 చదువుతున్నా చూడండి. Ye have not yet resisted unto blood, striving against sin. Resist your flesh with power. రెసిస్ట్ యువర్ ఫ్లెష్ త్రూ పవర్. నువ్వు నీ పాపాన్ని, నీ శరీరాన్ని రెసిస్ట్ అంటే ఏంది? వద్దు అని అనట్లేవు, దాన్ని పక్కన పెట్టట్లేవు. నువ్వు కోరుకుంటలేవు ఈ ప్రాబ్లం పోవాలని. నేను ప్రేయర్ చేస్తున్నావు అంటున్నావు. నిజంగా నీ హృదయాన్ని అడుగు. నువ్వు నోరు ఎత్తి యేసు నామంలో ఈ కొండని పో అని ఎప్పుడన్నా అడిగినావా? ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం పో అని అడిగినావా? బ్రదర్ ప్రేయర్ చేయండి, బ్రదర్, సిస్టర్ ప్రేయర్ చేయండి, సిస్టర్ ఆంటీ ప్రేయర్ చేయండి, అంకుల్ ప్రేయర్ చేయండి, తాత ప్రేయర్ చేయండి, అమ్మమ్మ ప్రేయర్ చేయండి, డాడీ ప్రేయర్ చేయండి, మమ్మీ ప్రేయర్ చేయండి. కానీ నువ్వెప్పుడు ప్రేయర్ చేస్తావు? నువ్వెప్పుడు అడుగుతావు? ఆ కొండతోనే నువ్వెప్పుడు మాట్లాడతావు? ఆ గాలితోనే నువ్వెప్పుడు మాట్లాడతావు? నువ్వెప్పుడు గర్దించడం మొదలు పెడతావు?
గాలిని గర్దించిన తర్వాత గాలి అయిపోయినాక ఏం చేయాలా? మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇదొక దుకాణం, అందరు షట్టర్లు ఓపెన్ చేసుకుంటున్నారు. ఒక మిరకల్ అవగానే షట్టర్ కాదయ్యా. యు నీడ్ టు హ్యావ్ అ కాలింగ్. అన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. నేను ఒక రోడ్లో పోతున్నా ఒక వ్యక్తితోటి, నేను అన్న టిఫిన్ చేసుకొని పోదాం బ్రదర్, ఇక్కడ ఆపండి అంటే, లేదు లేదు బ్రదర్ ఇక్కడ వద్దు, మనం అక్కడ తిందాం. ఈ లైన్లో అన్ని టిఫిన్ సెంటర్లు ఉంది, అక్కడే ఎందుకు క్లిక్ అవుతుంది? కాబట్టి నువ్వు ఊరికే షట్టర్లు తెచ్చిపెట్టుకొని కూర్చోకు. కొన్ని టిఫిన్ సెంటర్లో షట్టర్లు తెచ్చిపెట్టుకొని కూర్చుంటారు, బాగా నడుస్తుంది, సడన్గా షట్టర్ బంద్ అవుతుంది, పెద్ద జట్కా తగులుతుంది, బాగా నడుస్తుంది. నాకు తెలిసిన టిఫిన్ సెంటర్లో ఇక్కడ మా ఇంటి ఆపోజిట్లో ఒకటి భయంకరంగా నడిచేది. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. వాడు సడన్గా ఆపేసిండు. వాడు ఎంత దాకా బజ్జీలు గిజ్జీలు అని వేసిండు రాత్రి, మళ్ళా సాయంత్రానికి. అంత బాగా నడిచినాడు, సడన్గా షట్టర్ బంద్ చేసేసి కూర్చున్నాడు. ఎందుకు? అతను కావాల్సిన డబ్బులు వచ్చింది, అతను అప్పులు తీరిపోయినాయి, అయిపోయాయి, కథం, షట్టర్ క్లోజ్. ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి, షట్టర్లు తెచ్చిపెట్టుకుంటారు. రండి 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 అని చూస్తారు చూస్తారు చూస్తారు, ఎవడు రాలేదా? షట్టర్ బంద్. ఆ వచ్చిన 2 ఆత్మల గురించి సంగతి ఏంది? వాట్ అబౌట్ ద 2 souls who came? ఇలా ఎంతమంది ఉన్నారు? ఎగ్జైట్మెంట్లో రాకండి. మీరు ఉన్న ఉద్యోగ స్థలంలో, మీరు ఉన్న పలానా ప్రాంతంలో దేవుని యొక్క కార్యము చేయండి, దేవుని యొక్క కార్యము జరిగించండి. నూతన ఆరంభం మీరున్న స్థలంలో దైవజనుడు రాలేరు. నువ్వు మేనేజర్వా, నీ ప్లేస్లో వచ్చి నేను బోధించలేను. యాజ్ అ మేనేజర్గా నువ్వు బోధించు. నేను ఎలా అయినా ఈ మేనేజర్గా, కారణం యేసుక్రీస్తు అని నువ్వు చెప్పుకునేలా ఉండాలి. నేను ఎలా అయినా ఈ ఉన్నత స్థానంలో, ఎలా నా బిజినెస్ మల్టిప్లై అయినది, నా కారణం యేసుక్రీస్తు అని నువ్వు చెప్పాలా. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. గర్వం వద్దు మనకి. ఒక్క పైసాకు పనికిరాదు నీ గర్వం, తీసి కచరకుండీలు వేయాలి. గర్వం పనికిరాదు. బీ అ బిజినెస్ మైండెడ్ పర్సన్. బీ అ దెర్ ఇస్ అ వే, అదే అంటున్నా, జ్ఞానం, అన్నిటికీ జ్ఞానం. జ్ఞానం లేకుండా ప్రజలందరూ ఏమైపోతున్నారు? ఆశీర్వాదం పొందుకుంటున్నారా? నశించిపోతున్నారు. దేవుడు ఏమంటారు? నా ప్రజలు ఏం లేకుండా, జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. నీకు కావాల్సిందల్లా జ్ఞానం. ఇప్పుడు ఆల్ యూ నీడ్ ఇస్ విజ్డమ్ టుడే, అండ్ దిస్ విజ్డమ్ విల్ గివ్ యూ ద గ్రేస్. బై దిస్ గ్రేస్ యూ విల్ రెసిస్ట్ ఆల్ ద డెవిల్ యాక్ట్స్, ఆల్ ద పవర్ ఆఫ్ ఫ్లెష్. ఈ శరీరంకున్న శక్తిని నువ్వు రెసిస్ట్ చేస్తావంట. ఎలా రెసిస్ట్ చేస్తావు? దేవుని యొక్క శక్తిని బట్టి. నీ జీవితంలో ఉద్యోగం ఎలా వస్తుంది? దేవుని యొక్క శక్తిని బట్టి. అవునా? ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో కార్యాలు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. ఎలా జరుగుతాయి? నోరు జర మారాలా కదా, మన నోటి మాటలు మారాలా, మనం ప్రవచించే విధానం మారాలా, మనం మాట్లాడే విధానం మారాలా, మనము ఇంట్లో అవునా ప్రవచించుకోవాలి. Prophesy to each other. Being in spirit is important. Renew yourself and resist the devil. You need to resist the devil. You should have the ability to say no to the devil, no to the flesh, no to the desires of the flesh. You should be able to say no to the cigarette, no to the alcohol, no to your husband who is taking drugs, no to your children who are taking weeds. ఇవన్నిటికీ బానిస అయిపోయిన వాళ్ళు, గర్వానికి, గాసిప్కి, అవునా, ఇవన్నిటికీ బానిస అయిన వాళ్ళని దేవుడు ఎలా కొడతాడు? కాబట్టి మీరు ఎలా ఉంటారు? జ్ఞానం ఏం చేస్తుంది? ఇవన్నిటిని మారుస్తుంది. జ్ఞానం నీ నోటిని మారుస్తుంది, నీ నోరు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ డిజైర్స్ టు గ్రేస్. చూడండి ఇంకేం ఓవర్కమ్ చేస్తారు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. రోమిలు 12:21. రోమిల్ రాసిన పత్రిక 12:21. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 21. బీ నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఇప్పుడు ఈ ఈవిల్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? మీరు శత్రువుని మంచితనంతోనే జయించగలరు. ఈ అప్పుని ఎలా జయిస్తారు? అప్పుని జయించడం ఏంది? అప్పుని తీర్చడం కాదు, అది అప్పు తీర్చడం అంటారు. అప్పుని జయించడం అంటే ఏంది? ఇతరులకు అప్పిచ్చే స్థాయిలో పోవడము అప్పుని జయించడం. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ అంటే అదే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఫస్ట్ క్లాస్ జయించడం వేరు, ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం వేరు, ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వడం వేరు. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం అంటే ఫస్ట్ క్లాస్ని జయించి వాడు సెకండ్ క్లాస్కి వెళ్ళి ప్రమోట్ అయిందంటే వాడు నూకిరు. 10th దాకా నూకుతారు, 10th తర్వాత ఒకేసారి కింద పడతాడు. అవునా కదా? అదేవిధంగా గాడ్ వాంట్స్ యూ టు లిఫ్ట్ యూ అప్, బట్ నువ్వు ఆ టెస్ట్ పాస్ అవ్వాలి.
అవునా? ఈ టెస్ట్ యూ క్యాన్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. చెడుని మంచితో, బూతు మాటల్ని ప్రవచనాలతోని మార్చు. నీ నోట్లో నాకు జరగదు బ్రదర్, నాకు కాదు బ్రదర్ అని అనే మాటల్ని ఆపి, నాకు జరుగుతుంది యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఆ కుండపై పడుతుంది, యేసుక్రీస్తు నామంలో నాకు గాలిపైన భూమిపైన సర్వాధికారం ఉంది, నేను ఈ అధికారం పట్టుకొని ఈరోజు నా భర్త గురించి ప్రార్థిస్తున్నా, నా భర్త మారుతాడు, నా భార్య మారుతారు, నా పిల్లలు మారుతారు, గర్వం పోతుంది, గాసిప్ పోతుంది, ప్రతిదీ పోతుంది. దేవుడు మాత్రమే వెలుగుగా ఉంటాడు. దేవుడు నన్ను సాదా వెలుగుగా ఉంచాడు, నన్ను సూర్యుడి వలె వెలుగుగా మార్చి ఈ లోకం మొత్తానికి నన్ను వెలుగుగా వాడతాడు, దేవుడు నన్ను ఉప్పుగా వాడతాడు అని ప్రవచనం చేస్తా ఉండాలి. యూ నీడ్ టు కీప్ ఆన్ ప్రొఫెసైంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నాకు చేతనైతలే, నాకు ఇదైతలే, యేసు నామంలో నాకు నూతన ఎముకనిచ్చినావు అయ్యా. 40 సంవత్సరాల 400 లక్షల మందిని ప్రభా మీరు వాళ్ళని తీసుకొని పోయినారు తండ్రి, ఒక్కడికి కూడా బ్యాక్ పెయిన్ రాలే, అంతసేపు నడిచినోనికి కాళ్ళు నొప్పులు రాలే, కీళ్ళ నొప్పులు రాలే, నాకెందుకు వస్తుంది తండ్రి? ఆ రోజు ఈ రోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతి దేవుడు యేసు నామంలో నాకు ఆరోగ్యం రావాలా అని దేవుడిని అడుగును. నేను ఎవరికి తెలియని సీక్రెట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ ఇట్ యాజ్ అ టెస్టిమనీ. నేను 1 year బ్యాక్ నేను మా మదర్ని డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు నేను కూడా డాక్టర్ దగ్గరికి పోయినా అనమాట చెకప్ చేయడానికి పోతే వాట్ డాక్టర్ టోల్డ్ ఐ షుడ్ నాట్ స్టాండ్ ఫర్ అ లాంగ్ టైం. నేను ఎక్కువసేపు నిల్చుంటే నాకు వెరికోవెయిన్స్ వచ్చే ప్రాబ్లం ఉంది, నీ నర్వ్స్ బలహీనంగా ఉందని చెప్పింది డాక్టర్. బట్ స్టిల్ ఐ నెవర్ సిట్ అండ్ ప్రీచ్ ఇన్ సండేస్. ఇళ్ళలో పోయినా కూడా నేను మ్యాక్సిమం నిల్చొని ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని శక్తి ద్వారా మనం దాన్ని జయించాలి. హల్లెలూయా. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు అలాంటి శక్తి మనకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా కదా, యేసుక్రీస్తు నామంలో మనం అందరము జయించే వాళ్ళంగా మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ ఆర్ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు ఓవర్కమ్ ఈవెన్ టుడే. ఈరోజు నువ్వు ఏదైతే జయించలేని బ్రదర్ అంటున్నావో దానికి జయిస్తావు. బానిసత్వంని దానియేలు జయించుడు. ఎలా జయించుడు? ప్రధానమంత్రిగా మారి. యోసేపు ఎలా జయించిండు తన బానిసత్వం నుంచి? తన సహోదరులు పడేసిర్రు, అవునా, బాధలు పడ్డారు, ఎలా జయించిండు? ఒక పెద్ద పొజిషన్. ఈరోజు నీ అప్పుని, నీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ని జయించాలంటే నువ్వేమవ్వాలా? పెద్ద పొజిషన్లోకి పోవాలా. దాన్ని తీర్చడం కాదు, తీర్చడం ఎవరైనా తీరుస్తారు. నువ్వు ఉద్యోగానికి పోయి నువ్వే తీర్చుకోవచ్చు దానికి, అవునా కదా? జయించడం వేరు, సాల్వ్ చేయడం వేరు. ప్రాబ్లం సాల్వ్ చేయడం వేరు, ప్రాబ్లం రాకుండా చూడడం వేరు. దేవుడు ఏమన్నాడు? ఆ కొండని పోయి పడేమను, మళ్ళీ తిరిగి రాకుండా నేను చూసుకుంటాను. దానికి ఏం కావాలి? నీకు ఆవగింజంత విశ్వాసం. ఎందుకు లేదు? లడ్డు అంత ఉంది మనకి, మోతీచూరు లడ్డు అంత ఉంది విశ్వాసం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను పడిపోమను, అది పోయి పడుతుంది. కారణం ఏంటంటే దేవుడు నిన్న నేను బోధించిన అనుకుంటాను, నిన్న రాత్రి ఏమన్నా అంటే, నోరు తెరిచి, అవునా, నువ్వు మాట్లాడట్లేవు అని దేవుని వాక్యం అంటుంది. యూ హ్యావెంట్ యెట్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. అడగాలంటే సిగ్గు. కళ్ళు మూసి ప్రార్థన చేయండి అంటే సిగ్గు. నవ్వెందుకు వస్తుంది నాకు అర్థం కాదు. జోక్ చేస్తున్నాడే యేసుక్రీస్తు వచ్చి మీ ముందట? ప్రార్థన చేయాలంటే నవ్వెందుకు వస్తుంది? అన్య భాషల్లో మాట్లాడితే నవ్వెందుకు వస్తుంది? మీ పిల్లలు నవ్వుతే వాళ్ళని అడగని ఎందుకు నవ్వు వస్తుంది? ఫర్ వాట్ యు ఆర్ లాఫింగ్? యూ డోంట్ హ్యావ్ టు లాఫ్. సో టీచ్ యువర్ చిల్డ్రన్, టీచ్ దమ్, మేక్ దమ్ స్పిరిచువల్, మేక్ దమ్ టు గెట్ ఇన్ స్పిరిట్. వాళ్ళ లోపల అగ్ని రావాలండి. అగ్ని లేనిది ఎలా చెప్పండి? యూ నీడ్ టు క్యారీ దట్ ఫైర్, అండ్ దిస్ ఫైర్ విల్ గివ్ ద అర్జ్. ఒక పక్కన ఉద్యమం ఉంది, ఒక పక్కన నాశనం ఉంది. నీ పిల్లలు నాశనం అయిపోతారు. ఉద్యమం కూడా నార్మల్ ఉద్యమం కాదు అది. నిజంగా మనసుని ఎంతమంది మార్చుకుంటున్నారు? విగ్రహాలు తీసేయమంటే చాలా ఈజీ, తీసి పడేసేవచ్చు, అవునా? ఇల్లు మొత్తం పెయింట్ కొట్టేసేవచ్చు మనం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు చేంజ్. బట్ నీ గుణాలు మారడం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం మారుతుంది? గుణాలు మారుతాయి. ప్రవచించుకోవడం మొదలుపెట్టిండంట. పేతురు గుణం మారింది. పిరికివాడైన పేతురు బోల్డ్గా అయిపోయిందంట. అపోస్తుల కార్యంలో ఉంటుంది. పేతురు అంటే మనమేమంటాం? పిరికోడు. పౌలు ఏమంటారు? పొట్టోడు. ఆ పౌలు లోపల పరిశుద్ధాత్మ వచ్చినాక ఏం చేసిండు? పౌలు సేవ చేసిండు. అప్పటిదాకా ఏం చేసిండు? అందరినీ దౌడలు వల్ల కొడుతుండే. ఎక్కడెక్కడ మీటింగ్లు అవుతున్నాయో పోయి అందరినీ కొట్టుకుంటా తిరిగిండు. అలాంటి పౌలు మీటింగ్లు పెడుతున్నాడు. ద చేంజెస్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా దిగి వస్తే నీ జీవితంలో మార్పులు రావాలా? యోహాను సువార్త 14లో దేవుడు అడుగుతాడు, నువ్వు అడుగు. ఏమడుగుతావు? పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. ద కంఫర్టర్ విల్ కమ్ అండ్ కంఫర్ట్ యు అండ్.
ఆదరణకర్త నేను నీకు పంపిస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు ఆదరణకర్త నీ లోపల పనిచేయాలంటే ఏం చేయాలా? అడగాల, మాట్లాడాలా, ధ్యానించాలా. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అవు. మార్పులు తెచ్చుకో. బ్రింగ్ చేంజెస్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ విల్లింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన 12, 10, 11 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 10 and 11. Revelation chapter 12 verse 10 and 11. Revelation chapter 12 verse 10 and 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10, 11 వచనం. And I hear a loud voice saying in the heaven, now is come salvation and strength and the kingdom of God, for kingdom of our God and power of Jesus Christ, for the accuser of our brethren is cast down, which accused them before our God in the day and night. And they overcame him by his blood, by the blood of the Lamb and by the word of the testimony, and they loved not their lives unto death. ఇప్పుడు వీళ్ళు ఎలా జయించారంట? దేవుని యొక్క వాక్యం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా అద్భుతం పొందుకొని అద్భుత సాక్ష్యాల ద్వారా మరి వాళ్ళు జయించారంట. నీ జీవితం ఎలా? విత్ ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ యూ విల్ హ్యావ్ విక్టరీ. ప్రాబ్లం సాల్వ్ చేయాలని దేవుడు కోరుకుంటలేడు. నువ్వు ఆ ప్రాబ్లంకి పైగా వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. God is not willing that you will, he doesn't want you to solve the problem. He wants you to go beyond your problem. Hallelujah. Beyond the level of your problem. అది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. 17వ ప్రకటనల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. Revelation chapter 17 verse 14. These shall make war with the Lamb, and the Lamb shall overcome them. For the Lord of Lords, the King of Kings, and they that are with him are called the chosen and faithful. ఇప్పుడు గొర్రెపిల్ల యుద్ధం చేస్తుందంట, గొర్రెపిల్ల జయిస్తుందంట. గొర్రెపిల్లతో పాటు ఉన్న వాళ్ళు, ఎన్నుకున్న వాళ్ళు విశ్వాసులంట. అంటే నువ్వు ఈరోజు ఒక విశ్వాస పోరాడుతున్నావు అంటే దాని అర్థమైంది ఆ గొర్రెపిల్లతో నువ్వు పోరాడుతున్నావు, యేసుక్రీస్తుతో పాటు నువ్వు పోరాడుతున్నావు. యేసుక్రీస్తు ఓవర్కేమ్ అని ఉంటాయి, అంటే యేసుక్రీస్తు జయించాడు. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు నువ్వు ఉంటే నువ్వు కూడా నీ పరిస్థితులను నిశ్చయముగా జయిస్తావు. ఎటువంటి నిస్సందేహంగా నువ్వు జయిస్తావంట. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్. యోబు జీవితంలో కూడా అదే విధంగా జోబ్ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. తన జీవితంలో జరిగిన ఆ కష్టంని ఓవర్కమ్ చేసింది యోబ్. ధ్యానించండి తన టైం ఉంటే. జోబ్ 8:2-6. యోబు గ్రంథము 8వ అధ్యాయము 2-6 వరకు, మరియు 11వ అధ్యాయము 13-19 వరకు చదవండి. యోబు కూడా జయించండి. ఇలా మనల్ని దేవుడు జయించే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు దేవుని ప్రజలారా, ఎంతమంది ఈరోజు జయించాలన్న దాహంతో కలిగి ఉన్నారు? నీ సమస్యల కంటే పెద్దగా నువ్వు అయిపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది, నీ రాజ్యము బలం ఎంతో గొప్పది తండ్రి. మా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అతి త్వరగా రానయ్యున్నావు తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. మా జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తున్న దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యకార్యం ఇప్పుడు తండ్రి, ఈ రాత్రి ఈ క్షణమే ప్రభా మా జీవితంలో ఒక పెద్ద కార్యం నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. యేసే అయ్యా, మా దేవుడు పెద్ద దేవుడు, మా తండ్రి పెద్ద దేవుడు. కాబట్టి పెద్ద పెద్ద కార్యాలను మేము ఈరోజు ఇప్పుడు ఈ రాత్రి చూస్తామని మేము విశ్వసిస్తాం తండ్రి. కాబట్టి మా ప్రార్థనలు ఆలకించే దేవా నీకే స్తోత్రం. గొప్ప గొప్ప కార్యాలు చేయండి, గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి. ఉన్నత స్థాయిలో మా అందరినీ పెట్టండి తండ్రి. మా ఆదరణ సమస్తము మీరై ఉన్నారు తండ్రి. ఒక గొప్ప ఉజ్జీవము మా జీవితంలో తీసుకురండి తండ్రి. ఆశీర్వాదమైన జీవంగా మా జీవితాలను మార్చండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము జయించినందుకు వందనాలు. ప్రతి ఒక్క కొండని యేసు నామంలో వెళ్ళిపోయి పడిపో అని మేము చెప్తుండగా అది పడిపోయి మళ్ళీ తిరిగి రాకుంటుండున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉంది. క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ కూడా మనకి చర్చ్లో ఉంది. క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ టైమింగ్స్ వేరండి. మన చర్చ్ వచ్చి ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్, అపోలో హాస్పిటల్ లేన్లో ఉన్న లాస్ట్ బిల్డింగ్, డీమార్ట్ వెనకాల ఉన్న ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో మన ప్రేయర్స్ ఉదయం ఎవ్రీ సండే ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మనది సండే సర్వీస్ ఉంది. అది మాత్రం కాకుండా ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ వచ్చేసి టైమింగ్స్ వేరుంది. క్రిస్మస్కి న్యూ ఇయర్కి సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఓకే, సో క్రిస్మస్ న్యూ ఇయర్కి రావాలనుకుంటున్న వాళ్ళందరూ రండి. సో ప్రతి ఆదివారం కూడా మేము జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు ఎవ్రీ సండే ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్లో రండి. ఓకే, సో రాలేని వాళ్ళందరూ లైవ్లో చూసుకోవచ్చు. ఇదే పేజ్లో నేను లైవ్ వస్తాను కాబట్టి రాలేని వాళ్ళు లైవ్లో ఫాలో అవ్వచ్చు. రోజు అనుదిన వాగ్దానాలు, డైలీ మన్నా, డైలీ మెడిటేషన్, డైలీ వర్డ్ అండ్ డైలీ బైబిల్ రీడింగ్, రోజు ధ్యానము, రోజు వాగ్దానము మరియు రోజు యొక్క వాక్యాధ్యాయాలు నేను ఇస్తున్నాను. ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు అది కూడా చూడండి. మళ్ళీ రాత్రి 9 గంటలకి మండే నుంచి సాటర్డే వరకు నేను రాత్రి 9 గంటలకి మరి మళ్ళీ నేను లైవ్ వస్తున్నాను. కాబట్టి లైవ్లో కూడా ఇదే పేజీలో లైవ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు లైవ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఎవరైనా పర్ఫామ్ చేయాలా, డ్యాన్స్ పర్ఫామ్ ఏదైనా చేయాలంటే, సింగింగ్ పర్ఫామ్ ఏదైనా చేయాలంటే తొందరగా పేర్లు ఇవ్వండి. లేకపోతే మేము మళ్ళీ వీ విల్ స్టాప్ టేకింగ్ ద నేమ్స్ ఫ్రమ్ దిస్ సండే విల్ బి ద లాస్ట్ సండే. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు సింగ్ అండ్ ఆల్ యూ కెన్ గివ్ యువర్ నేమ్స్ ఈ సండే తర్వాత. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టిన తర్వాత పేర్లు అనేది ఆపేస్తా. కాబట్టి సో ఈ సండే లాస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఎవరన్నా పేర్లు ఇవ్వాలనుకుంటే ఈ సండేనే ఇవ్వండి. మేము నెక్స్ట్ సండే నుంచి మీకు టైమింగ్స్ ఇస్తాం, మీరు రావచ్చు. ఓకే, సో ఎవరన్నా హాల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే, ముఖ్యంగా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి మాత్రమే మనం ఎవరన్నా హాల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే, ఇఫ్ అట్ ఆల్ గాడ్ వాంట్స్ టు డూ యూ, కొద్దిగా ఎక్కువ చేశారు హాల్ రెంట్ కాబట్టి మీరు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే దేవునికి ఇవ్వచ్చు. దేవుని నామం మాత్రమే మహిమపడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్. చక్కగా పడుకోండి, నిమ్మలంగా పడుకోండి. దేవుడు ప్రతిదీ సాల్వ్ చేస్తున్నాడు. మీ ఇంట్లో ప్రతి గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో చేయబోతున్నాడు. కాబట్టి బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుని ఆశీస్సులు మీరు అందరూ పొందుకును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమెన్.